ఫ్రెండ్స్ చూసారా, ఈరోజు సంక్రాంతి కదా. సంక్రాంతికి మేము మా ఇంట్లో ఇలా ముగ్గులు అన్ని చోట్ల ఇలా వేసేసుకున్నాము. గడపకి ఇట్లాగా అలంకారం చేసేసుకున్నామండి. గడపకి ఇలా తోరణాలు కూడా కట్టేసేసుకున్నాము బంతిపూలు తమలపాకులతో. సో ఇలాగా మేము ప్రతి పండగకి ఇలానే అలంకారం చేసుకుంటామండి. సో గ్యాస్ పొయ్యి మీద కూడా చిన్న ముగ్గు వేసుకున్నాము. కింద కూడా ముగ్గు వేసేసుకున్నాము. ఇలాగ ముగ్గు డిజైన్ వేసేసుకొని అక్కడ రోల్ కింద కూడా ముగ్గు వేసేసి రోల్ అక్కడ పెట్టేసుకున్నాము. అంటే ఇదంతా అమ్మ చేశారు. ఇంకా ఫైనల్గా సంక్రాంతి పండగ కాబట్టి ఇలాగా పేటకాలు అనేది వేసేసుకుంటారండి. మా సైడ్ అయితే పేటకాలు వేసేసేసి అండ్ ఇలా ప్రభ బండి అంట వేసుకుంటారంట. సో అది కూడా వేసేసుకున్నారు. తోరణాలు అనేవి ఇలా గేటుకు కూడా కట్టేసుకున్నాము. సో ఇదిగోండి ఇక్కడ ఈ గుమ్మానికి కూడా తోరణాలు బంతి. సో ఇదిగోండి ఈ గుమ్మానికి కూడా తోరణాలు అనేవి కట్టేసేసుకున్నాం బంతిపూడి తమలపాకులతో. ఇవైతే ప్లాస్టిక్, ఇవైతే ఒరిజినల్. సో ఇంకా కింద కూడా ముగ్గు ఇలా వేసేసుకున్నాము. ఇదిగో కింద ఇలా బద్ద ముగ్గు వేసేసుకున్నాము. అండ్ గడపకు కూడా ఇలా అలంకారం చేసేసుకున్నాము. సో ఫైనల్గా సంక్రాంతి పండుగలో సగం పని కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజా పని విధానాలు అవన్నీ ఉన్నాయండి. సో అవి కూడా మేము చూపించేస్తామండి. సో ఇదండి మేము చేసుకున్న అలంకారం అయితే ఇది పండుగ రోజు. ఇంకా పూజా విధానం అవన్నీ ఉన్నాయి కదా. సో అంతా చూపించేసినాక మీకు మొత్తం చెప్పేస్తాను. నిత్యమంగళం శుభమంగళం. ఫ్రెండ్స్ చూసారా, ఇది మా సంక్రాంతి పండుగ రోజు మేము చేసుకున్న పూజ. సో ఇలాగ మేము అలంకారం చేసేసుకొని దేవుడి ప్రసాదాలు పెట్టేసుకున్నాం. పొంగలి, పులిహార, బూరెలు, చెక్కలు, చక్రాలు పిండి వంటలుగా పెట్టుకుంటాం కదా. సో దద్దోజనంగా పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్ మా ఇంట్లో పూజ విధానం అయితే అయిపోయింది. ఇంకా మనం ప్రసాదాలు చేసేసుకున్నాం కదా, తినేయాలి కదా. ఇదిగోండి నేను ఫస్ట్ పూలు తినేసేస్తున్నా. పొంగలి, పులిహార పెట్టేసుకున్నా. పొంగల్ ఉన్నప్పుడు పొంగలి కూడా తినాలి కదా. హ్యాపీ పొంగల్ కదా. అన్ని బాగున్నాయి, అన్ని టేస్ట్గా ఉన్నాయి. పులిహార ఇంకా నాకైతే బాగా కూర్చొని చాలా వస్తుంది. తినేసేస్తాను. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. సంక్రాంతికి హారం వేసుకొని నాకు తీసేసుకొని ఇది చెట్టు రెడీ అయ్యాను ఫ్రెండ్స్. సో ఉంటానండి. మళ్ళీ మరో మంచి వీడితో నేను ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్. సో ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో భోజనాలు. అమ్మ కర్రీ ఏంటి? పులిహార, పప్పు. ఏం పప్పు? టమాటా పప్పు, అప్పడాలు, అన్నం, పెరుగు. సో ఇదండి మా ఇంట్లో సంక్రాంతి పండగ స్పెషల్గా టమాటా పప్పు, అప్పడాలు. తినేసాం, పొంగల్ తినేసేసాం.
ఇదిగోండి మా అన్నయ్య తింటున్నాడు చక్కగా. సో ఇంక మేము తినేస్తున్నామండి. మీరేం తిన్నారు మాకు కామెంట్లో చేయండి. సంక్రాంతి సందర్భంగా ఏమేమి వండుకున్నారో కూడా. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తామండి.